హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చి మెదక్ పాత బస్ స్టాండ్కి దిగాలి ఫ్రెండ్స్. దాని అవతల సైడ్ మనకి మెదక్ చర్చి కనబడింది. చూడండి ఫ్రెండ్స్, మెదక్ చర్చి ఇక్కడ బ్లూ కలర్ బిల్డింగ్. ఇప్పుడు మనం పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చర్చి దగ్గర వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చర్చి లోపలికి ఎంటాక పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి. దీని దగ్గర నుంచి కొద్దిగా దూరం పోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ లోపల పోవాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుందిగా అదే మెదక్ చర్చ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరం పోతున్నాం ఇప్పుడు మెదక్ చర్చ్కి. ఇంకొక ఫ్రెండ్స్ లెఫ్ట్ ఉన్న బోర్డు పెట్టారు, మెదక్ చర్చ్కి ఎంటర్ అవుతున్నాం మనం. ఇదే ఫ్రెండ్స్ మెదక్ చర్చ్ ఎంట్రన్స్. చూడండి ఫ్రెండ్స్, మెదక్ చర్చ్. ఇక్కడ కెమెరాలు వీడియోస్ తీసుకోవద్దంట, అందుకే కొద్దిగా ఇక్కడ ఆగాం ఫ్రెండ్స్. అక్కడికి లోపల పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అందరం వచ్చేసాం. ఈరోజు పండగ కదా, అందుకే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. చర్చి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చర్చి బాగుంది ఫ్రెండ్స్. చర్చి లోపలికి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉంది బంగ్లాలాగా. ఇక్కడ ఒక్కోసేపు కూర్చోవేస్తారు ఫ్రెండ్స్. చర్చికి వచ్చాక అందుకే కొద్దిగా ప్రేయర్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇక్కడ గోల్డ్ కలర్ది ఒకటి ఉంది కదా, దాని లోపల మేము డబ్బులు వేస్తున్నాం. ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మేము డబ్బులు వేస్తున్నాం. ఆ యేసయ్య కృప మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నా. ఇంకా మెదక్ చర్చి లోపల ఎలా ఉందో చూసేయండి. తాను దైవ సంకల్పముచే నిర్మించినటువంటి బయటకు వచ్చి బయట ఎలా ఉందో చూస్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మేము అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, యేసయ్య గుడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా క్యాండిల్స్ వెలిగియాలి ఫ్రెండ్స్. చూసే అందరి క్రిస్టియన్స్కి హ్యాపీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్.